అడవి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నదని ఒక సమాచారం ఉంది. మేము పరిశీలించగా దాని అడుగుజాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ అడవిలోకి ఒంటరిగా వెళ్ళొద్దు. మీరు ఈ ఘాట్ రోడ్లో ఉదయగిరి పోవాలనుకుంటే కనీసం 3-4 కలిసి దారిని ప్రయాణించండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ పులి 2 ఏళ్ల క్రితం శ్రీశైలం అడవుల నుంచి నెల్లూరు జిల్లాలోకి వచ్చుంటుందని భావించారు. మొదట మర్రిపాడు మండలం అడవుల్లో ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమై దాని కదలికలను గమనిస్తూ వచ్చారు. ఇటీవల ఉదయగిరి చుట్టుపక్కల ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి దృశ్యాలు, పులి అడుగులు కూడా కనిపించడం, కొంతమంది పులిని నేరుగా చూడటం జరిగింది. గత నెల 23న బండగారిపల్లి ఘాట్ రోడ్లో తొలిసారి పులి సంచరించిన ఆనవాళ్లున్నాయి. కనుమబావి, కోర్సుకొండ, దుర్గం, కొత్తపల్లి, శకునాలపల్లి అడవుల్లో పులి సంచారం ఉంది. ఆయా గ్రామాల్లో ప్రజలను కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. గత రాత్రి కనుమబావి ఘాట్ రోడ్లో ప్రయాణికులు కంటపడిన పెద్ద పులి 18వ తేదీ ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ ఘాట్ రోడ్డు కొండ కింద గ్రామాల్లో దండోర వేస్తూ ప్రజలకు హెచ్చరిక చేస్తోంది. ఒక సమాచారం ఉంది. మేము పరిశీలించగా దాని అడుగుజాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ అడవిలోకి ఒంటరిగా వెళ్ళొద్దు. మీరు ఈ ఘాట్ రోడ్లో ఉదయగిరి పోవాలనుకుంటే కనీసం 3-4 కలిసి దారిని ప్రయాణించండి. సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క స్వగ్రామానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఒకవేళ పొద్దుపోయి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఘాట్ రోడ్లో రావాలనుకుంటే కనీసం 3-4 కలిసి ఆ దారిని ప్రయాణించాలి. వీలైనంత వరకు పొద్దుపోయి ఆ ప్రయాణాన్ని ఆపుకునే పరిస్థితి చూసుకోండి. ఎందుకంటే పెద్ద పులి మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని సమాచారం ఉంది. దాని యొక్క అడుగుజాడలు కూడా మేము పరిశీలించి ఉన్నాము. కొంత గ్రామ ప్రజలకు కనిపించిందని మాకు తెలియజేసి ఉన్నారు. కనుక దయచేసి మీరందరూ మీ యొక్క అవసరాల దృష్ట్యా పొగులే మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఎవరైనా సరే ఘాట్ రోడ్లో ప్రయాణించకుండా ఉండేదానికి ప్రయత్నించండి. కనుక అందరికీ గ్రామ ప్రజలందరూ తెలియజేయమని కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంపులుగా వెళ్ళండి. తర్వాత గొర్రెలు, మేకలు మేపుకునే వారందరూ సాయంత్రం 5 గంటల లోపు అడవి లోపలికల్లా వెళ్లకుండా అడవి యొక్క అంచుల పరిసర ప్రాంతాల్లోని దగ్గరలో మేపుకొని 5-6 లోపు మీ యొక్క స్వగృహానికి రావాల్సిందిగా ఉదయగిరి అటవీ శాఖ వారు తెలియజేస్తున్నారు. ప్లేన్ మనం ఏం చేయలేము. దాని గురించి ప్లేన్ ఉంటే ప్లేన్, లేకపోతే కొండ ఎక్కితే కొండ ఎక్కాల్సిందే. 2 కిలోమీటర్ ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ రాజా లైన్ గురించి చెప్తున్నాం. ఏంటంటే మాట్లాడదాం, అది యాప్ ఓపెన్ చేసుకుంటాం. సైడ్ కొమ్మలు కూడా కొంత అంటే మనిషి పోకుండా ఉంటే నీకు ముళ్ళు గిట్లు అవి తీసుకోవడం అదే అది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ 0 దగ్గర ఒక గుట్ట 400, 800, 1200, 1600, 5 గుట్టలు పెట్టేసిన తర్వాత ఫస్ట్ రోజే మీరు 15 సెంటీమీటర్లు మీటర్లు వేసేసారు. వేసేయడం అంటే ఏం లేదు, పిల్లెట్ పెట్టుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చినప్పుడు ఆపోజిట్ వెజిటేషన్ ఇటు వస్తుంది, పిల్లెట్ ఇటు వస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్ లాస్ట్ 0కి వచ్చినంత వరకు ఆల్టర్నేటివ్ రావాలి. 400లో ఒక లైన్ వచ్చిన తర్వాత ఒకటి వెజిటేషన్, ఆల్టర్నేట్ గా 2 పక్కన అట్టే వస్తాయి. మారాలి, అటు ఇటు మారాల్సిందే. అంటే ఇప్పుడు ఒకటి ఇది వచ్చింది కనుక మళ్ళీ 3 వస్తుంది. అదే ఇవి 5 వస్తాయి అంతే కదా. అప్పుడు నీకు నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసుకుంటాం.